హాయ్ అండి. ఇంట్లో కుండీలల్లో కొన్ని మిరపకాయలు ఉంటే వేస్తే అది చెట్టు మొలిచింది. మంచిగా పెద్ద విరిగింది, కాయలు కూడా కాసినాయి. చూసిండ్రా? ఈ కాయలన్నిటిని ఒకసారి తెంపేసుకొని నేను వీటితోటి మిర్చి బజ్జీలు వేద్దామని అనుకుంటున్నా. కాయలు ఆకులతో పాటు సమానంగా కలర్ ఉండి కనిపించలేదు, ఒకటేమో పండు వండిపోయింది. ఈ మిర్చీలను ఇప్పుడు కడిగేసి కట్ చేసుకొని దానికి ఉప్పు రాసి పెట్టుకుందాం. మిర్చీలు వేసుకోవాలి కదా, అట్లనే శనగపిండి కూడా కలిపి పెట్టుకున్నా. నేను పక్కకు ఆయిల్ కూడా పెట్టేసుకున్నా. ఇప్పుడు మన ఇంట్లో వండిన మిర్చీలతోటి మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉండడం కూడా అవి మంచిగా ఉన్నాయి. మన నార్మల్ హైబ్రిడ్ కాకుండా పల్చగా ఉండి ఇట్లా లావుగా ఉంటాయి కదా మిర్చి బజ్జీ బయటి, అట్లా కాకుండా మంచిగా ఉన్నాయి. మరి టేస్ట్ ఎట్లుంటుందో అది కూడా చూద్దాము. నేను ఇంట్లో వండించిన మిరపకాయలతోటి మిర్చి బజ్జీ వేసుకున్నా ఈరోజు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ మిర్చీలన్నీ అయిపోయినాయి కదా, వీటి మీద కొంచెం మసాలా జల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కూడా నచ్చుతుంది.